హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ వెంకీ. అందరికీ ముందుగా ఇప్పుడే డ్రైవ్ చేయబోతున్నాను కార్ని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఎస్ మనం కారు స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేయబోతున్నాను. లొకేషన్ ఎక్కడ అంటే నెల్లూరు అండి. నెల్లూరు బ్యారేజ్ ఉంది చూడండి, పెన్నా నది మీద నెల్లూరు బ్యారేజ్ ఉంది చూడండి, సేమ్ అదే అక్కడే నెల్లూరు బ్యారేజ్ మీదే డ్రైవ్ చేస్తున్నాను. బ్యారేజ్ అండి, వాటర్ ఏం లేవు. అదే నెల్లూరు బ్యారేజ్ అండి, ఇది నెల్లూరు డిస్టిక్ నెల్లూరు బ్యారేజ్ మీదే. ఇప్పుడే జస్ట్ అట్లా డ్రైవ్ చేద్దాం చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ కారు తీసుకున్నాను, డ్రైవ్ చేస్తున్నాను. హాయ్ హలో హాయ్ కూడా చెప్తున్నాను. ఖాళీగా ఉంది, నైట్ టైం అండి. నైట్ వెళ్ళాను అంటే కొంచెం 10 o'clock 10:30 ఆ టైంలో బయటికి వెళ్ళాము. వర్క్ అట్లా నైట్ టైం రైడ్ చేద్దాంలే, కొంతసేపు అట్లా తిరిగేసి వద్దాంలే అని. ఇంకా దగ్గరలో ప్లేస్ అంటే ఇంకా అదిగోండి నెల్లూరు బ్యారేజ్ ఉంది. సరే అట్లా బ్యారేజ్ దాకా వెళ్ళి చూసొద్దాం పెన్ అనేది అని చెప్పి వచ్చాము. అదిగోండి నెల్లూరు బ్యారేజ్ మిడిల్లో నైట్ టైం లైటింగ్ బాగా కనిపిస్తుందండి నెల్లూరు బ్యారేజ్ అయితే. చాలా గేట్లు ఉన్నాయి నెల్లూరు బ్యారేజ్, ఆ చివరి నుంచి చివరి వరకు కిలోమీటర్ పొడుగు ఉంటుంది, తక్కువేమి ఉండదు. ప్రకాశం బ్యారేజ్ ఎంత ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది. ఇది ఏం తక్కువేమి ఉండదు, దానికి మించి దాని అంత ఉంటుంది అనమాట. నేను ఉన్నాను చూడండి, అటు సైడ్ విండోలోంచి అటు బయట చూస్తే అది అక్కడ లైటింగ్స్ అవి కనబడుతున్నాయి చూడండి, అది రైల్వే ట్రాక్ అని పెన్నా అనేది మీద రైల్వే ట్రాక్లో. దాని తర్వాత బస్సు బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్, బస్సు బ్రిడ్జ్ అవి వస్తాయన్నమాట అటు సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. వెనక ఎవరు లేరండి, మేమిద్దరమే, ఓన్లీ నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాము. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము అనమాట. అప్పటి వరకు మా ఫ్రెండే డ్రైవ్ చేస్తాడు, ఇంకా అప్పటి నుంచి నేనే కొంతసేపు డ్రైవ్ చేస్తాను ఇవ్వని అంటే కారు ఇచ్చి. ఇంకా డ్రైవ్ చేస్తూ వెళ్ళాం నెల్లూరు బ్యారేజ్. వచ్చేసాం ఇటు చివరికి, అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదంతా నెల్లూరు బ్యారేజ్ అయిపోయింది. దాని నుంచి మనం వస్తూనే ఉన్నాం చూడండి, ఇప్పుడు వరకు వచ్చింది కూడా అంతా నెల్లూరు బ్యారేజ్ అనమాట. స్పీడ్ బ్రేకర్ ఇంకా చూసాము. ఇంకా మళ్ళీ అటు ఎందుకులే, ఇంకా మళ్ళీ రిటర్న్ తిరుక్కొని వెనక్కి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అందుకనే చూస్తున్నాను. అక్కడ దాకా వెళ్ళాం, బ్యారేజ్ చివరికి వెళ్ళేసి అటు సైడ్ ఇంకా మళ్ళీ రివర్స్ చేసుకొని వెళ్దాంలే అని చెప్పేసి అదే చూస్తున్నా, వెహికల్స్ ఏమో వస్తున్నాయో కట్ చేద్దామని చెప్పేసి. అటు నుంచి ఏదో ఒక బైక్ ఏదో ఒకటి వస్తుంటే అందుకని ఆగాను అనమాట. బైక్ వెళ్ళిపోయినాక కట్ చేద్దాంలే అని చెప్పేసి అదే బైక్ వెళ్ళిపోయింది, కట్ చేస్తున్నాను. కార్ అయితే రివర్స్ తీసుకుంటున్నాను అనమాట, మళ్ళీ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి. నైట్ టైం అండి, ట్రాఫిక్ ఏం లేదు, ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉంది, ఖాళీగానే ఉంది. నైట్ టైం కాబట్టి ఎవరు లేరు, అంత హెవీ ట్రాఫిక్ కూడా ఏం లేదనమాట. జస్ట్ ఏదో 1 or 2 వెహికల్స్ అవి వస్తూ పోతూ ఉంటాయి అంతే, అంత మించి ఇంకేం లేవు. డే టైంలో అయితే ట్రాఫిక్ ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది, నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ. బయట తిరగాలంటే నైట్ టైం తిరగవచ్చు, డే టైంలో తిరగాలంటే మనం అసలు తిరగలేము. టౌన్లో తిరగాలని అంటే ఫుల్ ఆఫ్ వెహికల్స్, హారన్స్, బైకులు, ఎటు నుంచి ఎవడొస్తాడో ఎటు నుంచి ఎటు పోతుంటాడో ఎవడికి అర్థం కాదు. అదిగోండి ఒకసారి బోర్డు చూడండి, ఇటు లాస్ట్కి వచ్చేసినాం కదా నెల్లూరు బ్యారేజ్ బోర్డు. అది ఇది ఫస్ట్ ఇంకా ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరికి, ఇందాక అక్కడి నుంచి ఈ చివరికి వచ్చేసినాం మనము. ఇప్పుడు మళ్ళీ ఈ చివరి నుంచి మళ్ళీ ఇంకటు ఆ చివరికి వెళ్తున్నాం అనమాట. సేమ్ మళ్ళీ రిటర్న్ అయ్యి వెనక్కి వెళ్తున్నాం. కాసేపు అలా ఏదో తిరిగేసి వద్దాము, నైట్ టైం రైడ్ చేసి వద్దామని చెప్పి అలా బయటకు వచ్చాము. మళ్ళీ వెళ్ళిపోతున్నాం రిటర్న్. అక్కడ వరకు వచ్చి చూసుకొని ఇంకా చాలులే ఇంక వెళ్దాంలే అని చెప్పేసి బయలుదేరాము. మళ్ళీ అదే చిన్నగా లైట్గా చినుకులు పడుతున్నాయి, వర్షం వచ్చేలా ఉండేసరికి ఎందుకులే ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి
ఆల్మోస్ట్ అప్పుడు 10:30, 11 అవుతుంది ఆ టైంలో. ఇంక సరే అని మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాం. అదిగోండి ఇందాక నేను చెప్పాను చూడండి, అటు సైడ్ ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ అండ్ నెక్స్ట్ అటు సైడ్ వచ్చేసి బస్సులు అవన్నీ వెహికల్స్, కార్లు లారీలు అన్నీ వెళ్తారు చూడండి, ఆ బ్రిడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్స్ బ్రిడ్జ్. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది ఆ టైంలో. చిన్నగా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి, చిన్నగా పడుతున్నాయి, పెద్దవి కూడా కదా, చిన్నవి అప్పుడే జస్ట్ అట్లా పడుతున్నాయి అనమాట. ఇంక సరేలే లేట్ అవుతుందిలే, ఎందుకులే ఇంటికి వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం అనమాట. అక్కడ దాకా కొంచెం అటుసేపు అట్లా రైడ్కి వెళ్ళేసి చూసుకొని ఇంకొచ్చేస్తున్నాం మళ్ళీ. ఇంకెందుకులే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. అదిగోండి ఈ చివరికి వచ్చేసినాం మళ్ళీ. ఆ చివరి నుంచి కూడా అదిగోండి అక్కడ, అదిగో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అండి అది. నెల్లూరు బ్యారేజ్కి ఫస్ట్ ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట ఆ విగ్రహం. యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్తున్నాను. వాటర్ ఉన్నప్పుడైతే బాగుంటుంది అక్కడ నెల్లూరు బ్యారేజ్లో. గేట్లన్నీ ఎత్తేస్తుంటారు, వాటర్ మొత్తం వెళ్తూ ఉంటుంది అనమాట. బాగుంటుంది చూడడానికి అప్పుడైతే. వర్షం లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి, చిన్నవి గ్లాస్ మీద అంతా ఫుల్ ఇది అయిపోతూ ఉంది. థ్యాంక్ యూ, బాయ్ అండి, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.